100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. వైసీపీ నేత మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈవీఎం ధ్వంసమా అడ్డుకున్న వారిపై దాడి కేసులో పిన్నెల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. పిన్నెల్లి వేసిన 4 ముందస్తు బెయిల్ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. దీంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. నర్సరావుపేట ఎస్పీ ఆఫీసులకు పిన్నెల్లిని తరలించారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో భారీ షాక్ తగిలింది. ఈవీఎంల ధ్వంసం, ఎన్నికల్లో అల్లర్లు, ఓ సీఐపై హత్యాయత్నం, మహిళపై బెదిరింపుల కేసులో అరెస్టు నుండి రక్షణ కోరుతూ పిన్నెల్లి దాఖలు చేసిన 4 ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. పోలీసుల తరపున స్పెషల్ కౌన్సిలింగ్ న్యాయవాది ఎన్ అశ్విని కుమార్ వాదించగా, ఫిర్యాదుదారు నంబూరు శేషగిరిరావు తరపున లాయర్ వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చింది. మే 13న జరిగిన ఎన్నికల్లో ఓ పోలింగ్ బూత్కు వెళ్లిన పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం రేపింది. ఈ ఘటనపై సీరియస్ అయిన ఎన్నికల కమిషన్ పిన్నెల్లిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈసీ ఆదేశాల మేరకు పోలీసులు పిన్నెల్లిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా ఆయన దాదాపు వారం రోజుల పాటు పరారీలో ఉండి కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం పోలీసులను ఆదేశించడంతో తిరిగి మాచర్లకు వచ్చారు. ఈ క్రమంలో పిన్నెల్లి బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు 4 ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పిన్నెల్లిని పోలీసులు అరెస్ట్ చేయడంతో మాచర్లలో హై టెన్షన్ నెలకొంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.